హల్లెలూయా. ప్రభుపేట అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మనమందరము కూడా విశ్వాసంలో లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలని, వాక్యంలో మనం తవ్వే కొద్దీ గనులు దొరుకుతున్నట్టుగా, అలాగే వాక్యంలో కూడా తవ్వే కొద్దీ ఆత్మీయ సూత్రాలు ఎన్నో మనకు దొరుకుతాయి. ఆ ఆత్మీయ సూత్రాలు మన జీవితానికి అనుభవించుకోగలిగితే ఇంకా దీవెనకరంగా, ఇంకా మహిమకరంగా దేవుడికి మనం మారుతాం. ఈరోజు ఒక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనలు 94వ దావీదు కీర్తన 19వ వచనం. ఇక్కడ నా అంతరంగమందు విచారము హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, నా అంతరంగమునకు విచారం హెచ్చుగా ఉందండి. హెచ్చుగా ఉంది. విచారం అంటే చాలా భారంగా ఉంది. ఆ విచారం వారి హృదయాన్ని కదిలించి వేసేస్తుంది. ఆ విచారము వాళ్ళని మనశ్శాంతి కూడా నివ్వట్లే. అటువంటి విచారము, హెచ్చుగా ఉన్న విచారము, దాని విషయంలో ఏం జరుగుతుందంట? ప్రభు మాట్లాడుతున్నాడు, నీ గొప్ప ఆదరణ. హల్లెలూయా. విచారం ఎంత హెచ్చుగా ఉందో దేవుడికి అంత గొప్ప ఆదరణ దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన ఇచ్చే ఆదరణ అల్టిమేట్, అపరిమితమైనదండి. పరిమితం లేదు అసలు, అపరిమితమైనది, శాశ్వతమైనది. సో ఈరోజు ఆ ఆదరణ, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేయుచున్నది. ఈరోజు మీరు కూడా ఏ విచారము హెచ్చుగా ఉంది, ఏ విచారము మీ మనసుని మరలా ఆలోచింపచేసి ఏం జరుగుద్దా, అయ్యో నా కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందా, మాట వినట్లేదు, కుటుంబ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, అయ్యో ఈఎంఐస్ ఎక్కువైపోతున్నాయి, అయ్యో ఏం జరుగుద్దా, ఆ విచారం హెచ్చుగా ఉందా? ఈరోజు ఒకవేళ జరిగిన వాటిలో తప్పుదం ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. ఫస్ట్ క్షమాపణ అడగండి. ఆ తర్వాత ప్రభా, ఇదిగో ఈ విచారం ఎంతవరకు కూడా మేము తీసుకొచ్చాం ప్రభా, ఇక్కడి నుంచి అలా కాకుండా నీ యందు కృపలో విశ్వాసంలో మేము వెళ్తాం ప్రభా అని ప్రభు సన్నిధిలో మనవి చేసుకొని, అప్పుడు ప్రభా నీ ఆదరణ మాకు కావాలి, నీ గొప్ప ఆదరణ మాకు కావాలి తండ్రి. మనుషులు ఇచ్చేది కాదు నాన్న, కేవలం మన సలహాలు అయితే ఇవ్వగలరేమో, కానీ ఆదరణ ఇచ్చేది నీవే, కార్యం చేసేది నీవే. కాబట్టి ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ యొక్క హెచ్చైన విచారణకి దేవుడు గొప్ప ఆదరణ ఆయన తోడుగా ఉంచుతున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆదరణ మీకు తోడే ఉందో, నెమ్మదితో మీరు విశ్వాసంలో ముందుకు వెళ్తాడు. తద్వారా దేవుడు యొక్క ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో ఉన్నాడు. ఆయన ఈరోజు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆదరించును గాక. దేని గురించి ఆలోచించదు, దేని గురించి చింతపడదు. మీ చింత ఎంత హెచ్చుగా ఉన్నప్పుడు కూడా దేవుడి యొక్క గొప్ప కృప, గొప్ప ఆదరణ మన కాపుదల కాసి దేవుడి ఎదుర నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడే. నమ్మండి, విశ్వాసంతో ముందు దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.